సో మనకి పక్క ఇన్స్టిట్యూట్స్కి మన ఇన్స్టిట్యూట్స్లో డిఫరెన్స్ ఉంది. మీకు పక్క ఇన్స్టిట్యూట్స్లో మీకు కోచింగ్ 2 hours ఉంటుంది. ఓకే, మార్నింగ్ టు ఈవినింగ్ 5 బ్యాచ్లు నడుస్తాయి. 200 ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు, ఒక 500 మంది స్టూడెంట్స్ ఉంటారు. మనకి మార్నింగ్ టు ఈవినింగ్ అదే బ్యాచ్, ఒకటే బ్యాచ్. ఒక ఇంటర్న్షిప్ ఉంటే ఒక 40 మంది, ప్లేస్మెంట్ బ్యాచ్లో ఒక 60 మంది 100 మంది ఉంటారు మనకి మ్యాక్స్. అది ఎక్కువ, అది ఇంకా నేను చెప్పేది. అందరూ వస్తే వెళ్ళరు. సో అది అంటే ఆబ్సెంటీస్ ఉంటున్నారు. మనకి ఇంటర్న్షిప్ కౌంట్ 40, ప్లేస్మెంట్ కౌంట్ 60 ప్లేస్మెంట్ కౌంట్ ఎప్పుడు వస్తారు? డ్రైవ్ అప్పుడు వస్తారు. నార్మల్ డే 35, 40, 30, 35 వస్తారు. ఈ ఇంటర్న్షిప్ వాళ్ళు 40 మంది ఉంటే ఒక 25-30 మంది వస్తారు. సో అంటే ఓవరాల్గా సరే 100 అడ్మిషన్స్ ఉన్నాయనుకుందాం. ఈ ప్లేస్మెంట్ జరిగేటప్పుడు 50 మంది మధ్యలోనే డ్రైవ్ అవుతుంది. సో ఇన్స్టిట్యూట్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ స్టూడెంట్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. దట్స్ వై మన ఫీజు ఎక్కువ. బయట ఇన్స్టిట్యూట్లో అదే టైంలో ఈ రన్ ద 5 బ్యాచెస్. సో వాట్ యూ సే అబౌట్ దిస్? నీకు ఏదో నీ అభిప్రాయం? అటెండ్ అయ్యేటప్పుడు అక్కడ మైనస్ అవుతుంది, మనకి ప్లస్ అవుతుంది. ఎందుకంటే 1000 members లో అది ఎంతమంది తీసుకుంటారో తెలియదు. సో ఏ బ్యాచ్ తెలియదు వాళ్ళకి, తెలియదు. 5 మంది మనకు ఒక ఫ్యామిలీలా ఉంటాం, అంతే. 40 to 60, హైయెస్ట్ 60, మినిమం 40 ఉంటుంది ఇంటర్వ్యూ. కాంపిటీషన్ కూడా 40 members మధ్యలో. ఇప్పుడు మనకి రీసెంట్ అప్పుడే వస్తాయి సార్. రీసెంట్గా జరిగిన ప్రతి డ్రైవ్ అంతే. ఇప్పుడు జీవీఆర్ డ్రైవ్లో 45 మంది అటెండ్ అయ్యారు, 15 ఆఫర్స్ వచ్చాయి. రెవాల్సిస్ డ్రైవ్లో 50 మంది అటెండ్ అయ్యారు, 6 ఆఫర్స్ వచ్చాయి. కపిలేటి 50 మంది అటెండ్ అయ్యారు, అప్రాక్స్ 5 ఆఫర్స్ వచ్చాయి. సో డెఫినెట్గా వెరీ లెస్. ఇది స్టూడెంట్ గమనించాలి. అంతే. సో 500 మందిలో 5 మందికో 3 ఆఫర్స్ అంటే వీడికి రీచబిలిటీ అవ్వటానికి టైం పడుతుంది. సో ఇది అన్నట్టు. ఇది ఇన్స్టిట్యూట్ లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనం వాళ్ళకి చెప్పడానికి కూడా చాలా టైం పడుతుంది, వాళ్ళకి వెళ్ళలేము మనం. రీచబిలిటీ ఇక్కడైతే అలా